శ్రీ సాయి సత్ చరిత్రము 36వ అధ్యాయము. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము 36వ అధ్యాయము. 1. ఇద్దరు గోవా పెద్ద మనుష్యులు. 2. షోలాపూరు నివాసియగు ఔరంగాబాద్ కర్ భార్య. వింత కథలు. ఇద్దరు పెద్ద మనుష్యులు. ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుష్యులు బాబా దర్శనమునకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించిరి. ఇద్దరు కలిసివచ్చినప్పటికీ బాబా వారిలో నొక్కరిని 15 రూపాయలు దక్షిణ ఇమ్మనెను. ఇంకొకరు అడుగకుండగనే 35 రూపాయలివ్వగా నందరికి ఆశ్చర్యము కలుగునట్లు బాబా నిరాకరించెను. అక్కడున్న శ్యామా బాబా నిట్లడిగెను, ఇది ఏమీ? ఇద్దరు కలిసి వచ్చిరి. ఒకరి దక్షిణ యామోదించితివి, రెండవవానిది తిరస్కరించితివి. ఎందులకీ భేదభావము? బాబా ఎట్లు జవాబిచ్చెను, శ్యామా, ఎందులకో నీకేమియును తెలియదు. నేనెవరివద్ద ఏమియు తీసుకొనను. మసీదు మాయి బాకీని కోరును. బాకీయున్న వాడు చెల్లించి రుణవిమోచనము పొందును. నాకిల్లుగాని ఆస్తిగాని కుటుంబము గాని గలవా? నాకేమీ ఎక్కరలేదు. నేనెప్పుడు స్వతంత్రుడను. రుణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలెను. దానిని తప్పించుకొను మార్గము లేదు. పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో నిట్లనెను. ప్రప్రథమమున అతడు పేదవాడు. ఉద్యోగము దొరికినచో మొదటి నెల జీతము నిచ్చెదనని తన ఇష్టదైవమునకు మ్రొక్కుకొనెను. అతనికి నెలకు 15 రూపాయల ఉద్యోగము దొరికెను. క్రమముగా జీతము పెరిగి 15 రూపాయల నుంచి 30, 60, 100, 200లకు హెచ్చెను. తుదకు 700లకు హెచ్చెను. అతడు ఐశ్వర్యము ననుభవించు కాలమందు తన మ్రొక్కును మరచెను. అతని కర్మఫలమే అతని నిచ్చటకు ఈడ్చుకొని వచ్చినది. ఆ మొత్తమునే 15 రూపాయలు నేను దక్షిణ రూపముగా నడిగితిని. ఇంకొక కథ. సముద్రతీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనము వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుంటిని. యజమాని నన్ను బాగుగా నాదరించి చక్కని భోజనము పెట్టెను. బీరువా ప్రక్కన శుభ్రమైన స్థలము చూపి ఎక్కడ పరుండుమనెను. నేనక్కడ నిద్రపోయితిని. నేను గాఢనిద్రలో నుండగా ఆ మనిషి యొక్క రాతిపలకను లాగి గోడకు కన్నము చేసి లోపల ప్రవేశించి నా జేబులో నున్న ద్రవ్యమునంతయు దొంగలించెను. నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగుల బాధపడితిని. ఏడ్చుచు కూర్చుంటిని. పైక మంతయు నోట్ల రూపముగా నుండెను. ఆ బ్రాహ్మణుడే దానిని దొంగలించెననుకొంటిని. భోజనము, నీరు రుచింపవయ్యెను. వసారాపై ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టమున కేడ్చుచుంటిని. పిమ్మట ఒక ఫకీరు దారివెంట పోవుచునే నేడ్చుచుండుట జూచి ఎందుల కేడ్చుచుంటి వని అడిగెను. నేను జరిగిన వృత్తాంతము చెప్పితిని. వారిట్లనిరి, నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును. ఒక ఫకీరు వద్దకు వెళ్ళుము. వారి చిరునామా నేనిచ్చెదను. వారి శరణు వేడుము. వారు నీ పైకమును నీకు తిరిగి తెప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన యాహారమేదో దానిని నీ ద్రవ్యము దొరకునంతవరకు విసర్జింపుము. నేను ఫకీరు చెప్పినట్లు నడచుకొంటిని. నా పైకము నాకు చిక్కినది. నేను వాడాను విడిచి సముద్రపుటొడ్డునకు బోయితిని. అక్కడొక స్టీమరుండెను. దానిలో జనులు ఎక్కువగా నుండుటచే లోపల ప్రవేశించలేకపోయితిని. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలకు బోయితిని. అది ఇంకొక యొడ్డునకు దీసికొని పోయినది. అక్కడ రైలుబండి నెక్కి ఈ మసీదుకు వచ్చితిని. కథ పూర్తికాగానే బాబా ఆ యతిథులను భోజనము కొరకు తీసుకొని పొమ్మనగా శ్యామా ఎట్లే చేసెను. శ్యామా వారినింటికి దీసికొనిపోయి భోజనము పెట్టెను. భోజన సమయములో శ్యామా బాబా చెప్పిన కథ చిత్రముగానున్నదనెను. బాబా వారెన్నడు సముద్రతీరమునకు పోయి యుండలేదు. వారివద్ద 30,000 రూపాయలెప్పుడు లేకుండెను. ఎన్నడు ప్రయాణము చేయలేదు. ద్రవ్యమెప్పుడును పోవుటగాని వచ్చుటగాని జరుగలేదు. కాన దాని భావము తమకేమైన దెలిసినదా?
యని వారినడిగెను. అతిథుల మనస్సులు కరగెను. వారు కండ్ల తడి పెట్టుకొనిరి. ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మ స్వరూపుడే యని నుడివిరి. బాబా చెప్పిన కథ మాగూర్చియే. వారు చెప్పిన దంతయు మా విషయమే. వారికి ఎట్లు తెలిసెనో యనునది గొప్ప చిత్రము. భోజనమైన తరువాత పూర్తి వివరములను చెప్పెదా మనిరి. భోజనమైన పిమ్మట తాంబూలము వేసుకొనుచు అతిథులు వారి కథలను చెప్పదొడంగిరి. అందులో నొకరు ఇట్లు చెప్పిరి. లోయలోనున్న యూరు మా స్వగ్రామము. జీవనోపాధికై నేనుద్యోగము సంపాదించి గోవా వెళ్ళితిని. నేను దత్తదేవునికి నాకు ఉద్యోగము లభించిన నా మొదటి నెల జీతము నిచ్చెదనని మ్రొక్కుకుంటిని. వారి దయవల్ల 15 రూపాయల యుద్యోగము నాకు దొరికెను. నాకు క్రమముగా జీతము బాబా చెప్పిన ప్రకారము 700 రూపాయల వరకు హెచ్చినది. నా మ్రొక్కును నేను మరచితిని. దానిని బాబా ఇవ్వధముగా జ్ఞప్తికి తెచ్చి నావద్ద 15 రూపాయలు తీసుకొనిరి. అది దక్షిణ కాదు, అది పాత బాకీ. తీర్చుకొనక మరచిన మ్రొక్కును చెల్లించుట నీతి. బాబా ఎన్నడు డబ్బు భిక్షమెత్తలేదు. సరికదా తమ భక్తులు కూడా భిక్షమెత్తికొనుటకు ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించుట కడ్డుగాను భావించువారు. భక్తులు దాని చేతులలో జిక్కకుండ కాపాడెడివారు. ఈ విషయమున భక్త మహల్సాపతి యొక్క నిదర్శనము. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజనవసతికి కూడా జరుగుబాటు లేకుండెను. అయినను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా యనుమతించలేదు. దక్షిణలోనుండి కూడా ఏమీయు ఇయ్యలేదు. ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాలా ద్రవ్యమును బాబా సముఖమున మహల్సాపతికిచ్చెను. కాని బాబా దానిని పుచ్చుకొనుట కనుమతించలేదు. పిమ్మట రెండవ యతిథి తన కథనిట్లు ప్రారంభించెను. నా బ్రాహ్మణ వంటమనిషి నా వద్ద 35 సంవత్సరముల నుండి నౌకరి చేయుచుండినను. దురదృష్టమున వాడు చెడు మార్గములో పడెను. వాని మనస్సు మారిపోయెను. వాడు నా ద్రవ్యమునంతయు దొంగలించెను. రాతిపలకను తొలగించి ధనము దాచిన బోషానమున్న గదిలో నాయాస్తి సర్వమును అనగా 30,000 రూపాయలు కరెన్సీని దొంగలించి పారిపోయెను. బాబా సరిగా ఆ మొత్తమునే ఎట్లు చెప్పగలిగెనో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుచు కూర్చుంటిని. నా ప్రయత్నములన్నీయు విఫలమైనవి. ఒక పక్షము వరకు చాలా యారాట పడితిని. విచారగ్రస్తుడనై దుఃఖముతో అరుగుపై కూర్చునియుండగా ఒక ఫకీరు నా స్థితిని గనిపెట్టి కారణమును దెలిసికొనెను. నేను వివరములన్నీయు దెలిపితిని. అతడు, షిరిడీ సాయి యను ఔలియాయున్నారు. వారికి మ్రొక్కుము. నీకు ప్రియమైన యాహారము విడువుము. నీ మనస్సులో వారి దర్శనము చేయువరకు నీకు ప్రియమైన యాహారమును తిననని మ్రొక్కుకొనుము అనెను. నేనట్టులే బాబా, నా ద్రవ్యము దొరికిన పిమ్మట, మీ దర్శనము చేసిన పిమ్మట నేనన్నము తినెదను అని మ్రొక్కుకుంటిని. దీని తరువాత 15 దినములు గడచెను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకిచ్చెను. నా శరణు వేడెను. వాడిట్లనియెను, నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై బెట్టితిని. దయచేసి క్షమించుము. ఈ విధముగా కథ సుఖాంతమైనది. నాకు కనిపించి సహాయమునర్చిన ఫకీరు తిరిగి కనబడలేదు. ఫకీరు చెప్పిన షిరిడీ సాయిబాబాను చూచుటకెంతో గాఢమైన కోరిక కలిగినది. మా ఇంటి కంత దూరము వచ్చినవారు షిరిడీ సాయిబాబాయే యని నా నమ్మకము. ఎవరైతే నాకు కనపడి నా ద్రవ్యమును తిరిగి తెప్పించిరో అట్టివారు 35 రూపాయల కొరకు పేరాశ చూపెదరా? దీనికి వ్యతిరేకముగా మావద్దనుంచి ఏమీయూ ఆశించక, ఎల్లప్పుడూ తమ చేతనైనంతవరకు బాబా మమ్ములను ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. దొంగలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరచి నా మ్రొక్కును మరచితిని. ఒకనాటి రాత్రి నేను కొలాబాలో నున్నప్పుడు బాబాను స్వప్నములో జూచితిని. షిరిడీకి పోవలెనను సంగతి ఎప్పుడు జ్ఞప్తికి వచ్చెను. నేను గోవా వెళ్ళితిని. అక్కడ నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటునుండి షిరిడీకి పోవా నిశ్చయించితిని.
నేను హార్బరు వద్దకు పోగా స్టీమరులో జాగా లేకుండెను. కెప్టెను ఒప్పుకొనలేదు కాని నాకు పరిచయములేని నౌకరొకడు చెప్పగా నొప్పుకొని నన్ను స్టీమరులో బొంబాయికి తీసుకొనివచ్చెను. అక్కడనుండి ఎక్కడకు రైలులో వచ్చితిని. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. మేమెక్కడా, మా ఇల్లెక్కడా, మా అదృష్టమేమని చెప్పవలెను. బాబా యా ద్రవ్యమును తిరిగి రాబట్టెను. ఇక్కడకు లాగుకొనివచ్చెను. షిరిడీ జనులారా, మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే యదృష్టవంతులు. ఏలనా బాబా మీతో యాడి, నవ్వి, మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించెను. మీ పుణ్యమనంతము. ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగెను. సాయియే మన దత్తుడు. వారే మ్రొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి. స్టీమరులో జాగా ఇప్పించిరి. నన్ను ఇచ్చటకు దెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును నిరూపించిరి. ఔరంగాబాదుకర్ భార్య. షోలాపూరు నివాసియగు సఖారాం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానము కలుగలేదు. ఆమె అనేక దేవతలకు మ్రొక్కులు మ్రొక్కెను, కాని నిష్ప్రయోజనమయ్యెను. తుదకు నిరాశ చెందెను. ఈ విషయమై చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకొని తన సవతి కొడుకగు విశ్వనాథుతో షిరిడీకి వచ్చెను. అచట బాబా సేవచేయుచు 2 నెలలు గడపెను. ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండియుండెడిది. బాబా చుట్టూ భక్తమండలి మూగియుండువారు. బాబా నొంటరిగా జూచి వారి పాదములపై పడి తన మనస్సును విప్పి చెప్పి, తనకొక సంతానము కావలెనని కోరుకొనుటకై తగిన యవకాశమునకై కనిపెట్టుకొని యుండెను. తుట్టతుదకు శ్యామా కీసంగతి చెప్పి, బాబా యొంటరిగా నున్నప్పుడు తన విషయములో జోక్యము గలుగజేసికొనుమనెను. శ్యామా బాబా దర్బారెల్లప్పుడు తెరచియుండుననియు, అయినను ఆమె గూర్చి ప్రయత్నించెదననియు సాయిప్రభువు ఆశీర్వదించవచ్చుననియు చెప్పెను. బాబా భోజన సమయమున మసీదు వాకిలిలో కొబ్బరికాయ, అగరవత్తులతో సిద్ధముగా నుండుమనియు తాను సైగ చేయగనే మసీదుపైకి రావలెననియు చెప్పెను. ఒకనాడు మధ్యాహ్న భోజనానంతరము శ్యామా బాబా చేతులు తువాలుతో తుడుచుచుండగా బాబా శ్యామా బుగ్గను గిల్లెను. శ్యామా కోపగించి, దేవా, నా బుగ్గను గిల్లుట నీకు తగునా? మా బుగ్గలు గిల్లునట్టి పెంకె దేవుడు మాకక్కరలేదు. మేము నీపై నాధారపడియున్నామా? ఇదియేనా మన సాన్నిహిత్య ఫలితము? అనెను. బాబా ఇట్లనెను, శ్యామా, 72 జన్మలనుంచి నీవు నాతో నున్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపము వచ్చుచున్నది. శ్యామా ఇట్లనియెను, మీ నుండి మాకు గౌరవముగాని, స్వర్గముగాని, విమానముగాని యవసరము లేదు. మీ పాదములయందు నమ్మకము మాకెప్పుడును నుండుగాక. బాబా ఇట్లనెను, అవును, నేను వచ్చినది యందుకే ఇన్నాళ్లనుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుంటిని. నీయందు నాకు ప్రేమానురాగములున్నవి. అట్లనుచు బాబా పైకి వెళ్లి తన గద్దెపై కూర్చొనెను. శ్యామా యామెను చేసన్న చేసి రమ్మనెను. ఆమె మసీదుపైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ, అగరువత్తులిచ్చెను. బాబా ఆ టెంకాయ నాడించెను. అది ఎండుది కనుక లోపల కుడుక ఆడుచు శబ్దము వచ్చుచుండెను. బాబా, శ్యామా, ఇది గుండ్రముగా లోపల తిరుగుచున్నది. అది ఏమనుచున్నదో విను. శ్యామా, ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలెనని వేడుచున్నది. కాన టెంకాయను నీ యాశీర్వాదముతో నిమ్ము. బాబా, టెంకాయ బిడ్డను ప్రసాదించునా? అట్లను కొనుటకు ప్రజలెంత వెడగులు? శ్యామా, నీ మాటల మహిమయు ఆశీర్వాద ప్రభావమును నాకు దెలియును. నీ యాశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్వాదమును ఇవ్వకున్నావు. ఆ సంవాదము కొంతసేవు జరిగెను. బాబా పదే పదే టెంకాయను కొట్టుమనుచుండెను. శ్యామా టెంకాయను కొట్టకుండ నా స్త్రీకే ఇవ్వుమని వేడుచుండెను. తుదకు బాబా లొంగి, ఆమెకు సంతానము కలుగు ననెను. ఎప్పుడని శ్యామా యడిగెను. 12 మాసములలోనని బాబా జవాబిచ్చెను.
టెంకాయను పగులగొట్టిరి. ఒక చిన్న చిప్పను ఇరువురు తినిరి, రెండవ చిప్ప నామెకిచ్చిరి. అప్పుడు శ్యామయ్య స్త్రీవైపు తిరిగి, అమ్మా, నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసములలో సంతానము కలుగనిచో ఈ దేవుని తలపై నొక టెంకాయను గొట్టి ఈ మసీదునుంచి తరిమివేసెదను. ఇందుకు తప్పినచో నేను మాధవుడగాను, మీరు దీనిని జూచెదరుగాక యనెను. ఆమె 1 సంవత్సరములో కొడుకును గనెను. 5వ మాసములో కొడుకును మసీదుకు తీసుకువచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై బడిరి. కృతజ్ఞుడగు తండ్రి 500 రూపాయలిచ్చెను. బాబా గుర్ము శ్యామకర్ణ కు ఈ ధనముతో సాల కట్టించెను. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 36వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు. శుభం భవతు.